చాప్టర్ 4 ధ్యానం. ఒకసారి మనం రిలాక్స్ కాగలిగితే దాని తర్వాత ధ్యానం అనే రెండవ హార్ట్ఫుల్నెస్ సాధనాంశాన్ని మనం సాధన చేయగలం. ధ్యానం అంటే ఒకే దానిని గురించి ఆలోచిస్తూ ఉండడం అని తరచుగా నిర్వచించారు. అయితే ఈ నిర్వచనంలోనే చిక్కుకుపోవడం వల్ల ధ్యానం యొక్క అసలు ఉద్దేశం మనకు తెలియకుండా పోతుంది. ఏ ధ్యాన వస్తువుపై మనం ధ్యానిస్తామో దాని నిజ స్థితిని ధ్యానం మనకు తెలియజేస్తుంది. అటువంటి వ్యక్తీకరణ ఒక ఆలోచనలా కాకుండా ఒక అనుభూతిగా ప్రకటితమవుతుంది. అందుకే మనం ఆలోచన నుండి అనుభూతికి, దివ్యత్వాన్ని గురించిన ఆలోచన నుండి దివ్యత్వపు ఉనికిని గురించిన అనుభూతికి మారే ప్రక్రియే ధ్యానం. ఇది మనసు యొక్క సంక్లిష్టత నుండి హృదయం యొక్క సరళత్వానికి సాగే యాత్ర. ఈ కారణంగానే అనేక ధ్యాన పద్ధతులు హృదయాన్ని ఆధారం చేసుకుంటాయి. వాస్తవానికి మనలో చాలామందికి ఇప్పటికే ధ్యానం చేయడం ఎలాగో తెలుసు. ఒక చిన్న పిల్లవాడికి ధ్యాన వస్తువు పుట్టినరోజుకు ఆటబొమ్మ కానీ, తోటలోని చీమల దండు కానీ కావచ్చు. పెద్దవాళ్లకు సంపద కానీ, అధికారం కానీ, విజయం కానీ, ఒక ప్రేమపూర్వక సంబంధం కానీ, లేదా ఒక ఉన్నత ప్రయోజనం కానీ కావచ్చు. మనం మన దృష్టిని ఒకే దాని మీద కేంద్రీకరిస్తే అదే ధ్యానం. అందుకని మనం ఏ లక్ష్యాన్ని అయితే సాధించాలనుకుంటున్నామో ధ్యాన వస్తువు కూడా దానికి తగిన విధంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మన ఆలోచన యొక్క శక్తి ఫలితంగా మనం దేని మీదనైతే ధ్యానం చేస్తామో మనం దానిలా మారతాము అనేది ప్రపంచవ్యాప్తంగా ధ్యానం గురించి చెప్పే సూక్తి. ప్రతిదీ ఆలోచనతోనే ప్రారంభమవుతుంది. నా హృదయంలో ఇప్పటికే ఉన్న దివ్య ప్రకాశం నన్ను లోనికి ఆకర్షిస్తుంది అనేది హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో చేసే ఆలోచన. కానీ అది ఆ ఆలోచనతోనే ఆగిపోదు. విశాలమైన అంతర్గత విశ్వాసానికి అది ఒక ద్వారం మాత్రమే. మన మనస్సులలో ఎన్నో ఆలోచనలు గింగిర్లు తిరుగుతూ ఉండడం మనకు అలవాటే. కేవలం ఒకే దానిని గురించి ఆలోచించడం మనకు వాస్తవంగా అలవాటు ఉండదు. కాబట్టి మనం ధ్యానాన్ని ప్రారంభించినప్పుడు, మనం నిశ్శబ్దంగా కూర్చున్నప్పుడు మన మనస్సులో మెదిలే ఎన్నో ఆలోచనల వలన మనం తరచుగా నిరాశ చెందుతాము. అది సహజమే. నిజానికి ధ్యానంలో వివిధ ఆలోచనలు వస్తాయని తప్పక ఆశిస్తాము. హార్ట్ఫుల్నెస్ ధ్యానంలో మనము ఆలోచనలను, అనుభూతులను, ఉద్వేగాలను అదిమిపెట్టము. వాటిని అలాగే లోపలే వదిలిపెడితే అవి ప్రెషర్ కుక్కర్లో ఒత్తిడిలా పేరుకుపోతాయి. లేదా అవి మొలకెత్తడానికి అవకాశం కోసం ఎదురు చూస్తూ నిద్రాణంగా ఉంటాయి. అవి లోపల ఉండే కంటే వెలుపలికి రావడమే శ్రేయస్కరం. అవి వెలుపలికి పోవాలని మనం కోరుకుంటాము. అవి బయటకు వెళ్ళిపోయేటప్పుడు మనకు తరచుగా వాటి ఉనికి తెలుస్తుంది. అదే సంభవించినప్పుడు మనసు వాటిని బయటకు వెళ్ళనిస్తుంది. కాబట్టి మనం వాటిని గురించి పట్టించుకోము. మన ఉద్దేశం వాటితో పోట్లాడడం కాదు. కానీ మనం ధ్యానం చేస్తున్నామని సున్నితంగా మనకు మనం గుర్తు చేసుకోవడమే. యోగశక్తి లేదా ప్రాణాహుతి ప్రసారం లేకుంటే హార్ట్ఫుల్నెస్ ధ్యానం కూడా ఇతర ధ్యాన పద్ధతులలాగే అవుతుంది. పరివర్తనకు యోగశక్తి ప్రసారం ఒక చురుకైన ఉత్ప్రేరకం, కేటలిస్ట్ లాంటిది. అందుకని హార్ట్ఫుల్నెస్ను ఒక శాస్త్రవేత్తగా పరిశోధించి అనుసరించడం తెలివైన పని. ముందుగా ప్రాణాహుతి ప్రసారం లేకుండా ధ్యానం చేసి, తర్వాత ప్రాణాహుతి సహాయంతో ధ్యానం చేసి, అప్పుడు ఈ రెండు అనుభవాలను పోల్చి చూడండి. ఇక్కడ ప్రాణాహుతి సహాయంతో మరియు ప్రాణాహుతి లేకుండా హార్ట్ఫుల్నెస్ ధ్యానం చేయడానికి కొన్ని సూచనలు. సుఖంగా కూర్చుని, నెమ్మదిగా, సున్నితంగా కళ్ళు మూసుకుని రిలాక్స్, విశ్రాంతి అవ్వండి. మీ దృష్టి లోపలికి మళ్లించి, మీ హృదయంలో అప్పటికే ఉన్న దివ్య ప్రకాశపు మూలం మిమ్మల్ని లోపలి నుండి ఆకర్షిస్తూ ఉందని
సున్నితంగా ఒక ఆలోచన చేయండి. దీనిని చాలా సున్నితంగా, సహజంగా చేయండి. ఇక్కడ ఏకాగ్రత పెట్టవలసిన అవసరం లేదు. మీ దృష్టి ఇతర ఆలోచనల మీదకు మరలుతూ ఉందని మీకు అనిపిస్తే సున్నితంగా హృదయంలో దివ్య తేజస్సు ఉందన్న భావన వైపుకు తీసుకురండి. మీ ఎరుకను మీ హృదయంలోనే ఉండనివ్వండి. మీరు మీ హృదయంలోనికి కరిగిపోతున్నట్లు అనుభూతి చెందండి. మీరు ఎరుకలేని లోతైన స్థితిలోనికి లీనమైనా పర్వాలేదు. పూర్తి అయ్యిందని మీకు అనిపించేంత వరకు ధ్యానంలోనే ఉండండి. ధ్యానంలో ఏ శక్తి అవసరం లేదు. కాబట్టి సున్నితంగా, మృదువుగా ధ్యానం చేయండి. ఈ విధంగా ప్రారంభంలో ఒక అరగంట సేపు ధ్యానం చేసి, తర్వాత కొన్ని రోజులకు, కొన్ని వారాలకు లేదా కొన్ని నెలలకు నెమ్మదిగా దానిని ఒక గంట సేపుకు పెంచండి. ధ్యానం ముగిసిన తర్వాత మీరు మీలో అనుభూతి చెందిన స్థితిని గమనించి ఆస్వాదించేందుకు 5 నిమిషాల సేపు కూర్చోండి. ప్రతిసారి ఇది ఒక అపూర్వ స్థితి, ఒక అపురూపమైన కానుక. దానిని పట్టుకుని ఉండి ఆ స్థితిని మీలో పెంపొందించుకోండి. నెమ్మదిగా మీ స్థానం నుండి లేవండి. ఆ స్థితిని మీతో ఏకమయ్యేలా మీరు దానితో పాటుగా కొనసాగండి. ప్రాణాహుతి ట్రాన్స్మిషన్. యోగశక్తి ప్రసారమే హార్ట్ఫుల్నెస్ ధ్యానానికి ప్రత్యేకత. యోగశక్తి మన శక్తి క్షేత్రంలోని గ్రంథులను లేదా అంతర్గత సంక్లిష్టతలను తొలగిస్తుంది. దాని వలన ఆధ్యాత్మిక కేంద్రాలు లేదా చక్రాలు పరిశుద్ధమై ప్రకాశవంతం అవుతాయి. దివ్యమూలం వైపునకు వెళుతున్న మన ప్రయాణంలోని అవరోధాలను యోగశక్తి ప్రసారం తొలగించి ధ్యానాన్ని నిజంగా శక్తివంతం చేస్తుంది. యోగశక్తి ప్రసారాన్ని సంస్కృతంలో ప్రాణాహుతి అని అంటారు. ప్రాణ, ఆహుతి అనే పదాల కలయికతో ఇది ఏర్పడింది. ప్రాణ అంటే శక్తి లేదా మూలతత్వం. ఆహుతి అంటే సమర్పణ లేదా త్యాగము. శక్తిని ప్రసారం చేసే వ్యక్తి తన ప్రాణశక్తిని సమర్పిస్తాడు. కానీ తన పరిమితమైన మూలం నుండి ఇలా ప్రాణశక్తిని త్యాగం చేసుకుంటూ పోతే లేదా ప్రసరిస్తూ ఉంటే అతనిలో శక్తి క్షీణిస్తుంది. అందుకని ప్రాణశక్తిని ప్రసారం చేసే వ్యక్తి ప్రాణశక్తిని నిరంతరంగా ప్రసారం చేస్తూ ఉండగలగడానికి అనంతమైన దివ్యమూలంతో అనుసంధానమై ఉండాలి. పిల్లల అభివృద్ధికి, మనుగడకు తల్లి ప్రేమ సహజంగా ఆమె పిల్లలపై ఎలా ప్రవహిస్తూ ఉంటుందో, అదేవిధంగా మార్గదర్శి నుండి సాధకుల హృదయాల లోపలికి అసలైన దివ్యశక్తి లేదా దివ్య మూలతత్వం ప్రవహిస్తూ ఉంటుందని మీరు అనుకోవచ్చు. మీరు E=mc² అనే ఐన్స్టీన్ ప్రసిద్ధ సమీకరణాన్ని పరిగణిస్తే కాంతి వేగం, ద్రవ్యరాశి పరిమితత్వం వలన శక్తి ఎప్పుడూ పరిమితంగానే ఉంటుంది. కానీ యోగశక్తి ప్రసారం మాత్రం భౌతిక సూత్రాలకు లోబడి ఉండదు. ప్రాణాహుతి ప్రవాహం ప్రారంభమైన తక్షణమే సాధకుడు, అతడు, ఆమె ఎక్కడున్నా దానిని గ్రహిస్తారు. మీరు కేవలం ప్రాణాహుతిని గురించి ఆలోచిస్తే చాలు, అది ప్రవహించనారంభిస్తుంది. చివరికి కాంతి కూడా అంత తక్షణమే ప్రవహించలేదు. ఒకానొక దూరాన్ని జీరో టైంలో, సున్నా సమయంలో ప్రయాణించగలిగినప్పుడు దాని వేగం అనంతం. ఊహాత్మకంగా ఆలోచిస్తే ఐన్స్టీన్ సమీకరణంలోని కాంతి వేగాన్ని అనంతంతో అపరిమిత వేగంతో మనం ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? అనంతాన్ని సమీకరణంలో జొప్పిస్తే మనకు వచ్చే శక్తి కూడా అనంతమైనది అని, దాని మూలం కూడా అనంతంగా ఉంటుంది అని తెలుస్తుంది. అదే ప్రాణాహుతి ప్రసారం.